రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించామన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఇప్పటికే కలిశామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. పోలవరం ముంపు మండల విలీనానికి ప్రాజెక్టు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఆరోపించారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్ల వందలాది కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ప్రస్తుత పరిస్థితులపై పవన్ ఆరా తీశారు. రాబోయే కాలంలో చేపట్టే పనులు ఏ విధంగా చేయాలో అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు సేవలు అందించాలనే విషయాలపై దిశానిర్దేశం చేశారు. నాక్లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన్నెగూడ, ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారులపై చర్చించారు. రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని, రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఛాన్స్ ఇచ్చిన అధినేత చంద్రబాబుకి కృతజ్ఞతుడిగా ఉంటానన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని, సాయశక్తులా ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటించారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కావడంతో పల్లె దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పల్లె వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హరీష్ రావు ట్రాప్ లో పడొద్దు, ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారని కేసీఆర్ కు సూచించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తన గత సెగ్మెంట్లను చంద్రబాబు ఎద్దేవా చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తనకు నిజంగానే ప్రాజెక్టు విషయం అర్థం కాలేదని, తర్వాత అర్థం చేసుకున్నారని అంబటి ఒప్పుకున్నారు. పోలవరం వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఢిల్లీ నగరం కుంభవృష్టి వానలకు అతలాకుతలమవుతోంది. 88 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొడుతూ ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు కూలిపోయి కార్లపై పడడంతో ఒకరు మృతి చెందారు. For more videos like this, subscribe Big TV channel.